నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గోధూళి లగ్నం అంటే ఏంటి? గోధూళి లగ్నానికి ముహూర్తం అవసరం లేదా? అన్ని మతాల వాళ్ళు ఇది పాటించవచ్చా అనే సందేహాలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. అందరికి కూడా శుభాశీస్సులండి. గురువు గారు, అసలు గోధూళి లగ్నం అంటే ఏంటి? చాలా మంచి విషయం అడిగారు. ఎందుకు అనగా చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. అంటే ముందు అంటే ఏజ్ పర్సన్స్ అందరికీ చాలామంది కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు రాసి పెట్టడం అనేది ఉండదు. ఇప్పుడంటే చాలామంది రాస్తున్నారు ప్రతిదీ. ఎందుకంటే స్కూల్లో కానీ వేయడానికి కానీ ఇప్పుడు అన్ని ప్రతి విషయాల్లోనూ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు కాబట్టి రాస్తున్నారు. అప్పుడు ఏంటంటే పూర్వం ఏంటంటే నాలెడ్జీ ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇట్లా పండితులు లేదా పెద్ద పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడంతా పూర్వం అందరూ కూడా వాళ్ళు రాసేవాళ్ళు. అంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా మనం అనుకుంటున్నామేమో, కాదు. తెలుగులో కూడా అంకెలు ఉంటాయి, తెలుగు అంకెలు. ఆ తెలుగు అంకెల ప్రకారంగానే రాసి పెడతారు. మనకు 1-2 అనేది తెలుగులో ఉంటాయి, దాని ప్రకారంగా కూడా రాసి పెట్టేవాళ్ళు అనమాట. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి. అయితే ఎక్కువ శాతం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి వాళ్ళకి జన్మ నక్షత్రం తెలియదు. ఇదొకటే కాకుండా జన్మ నక్షత్రం అనేదే కాకుండా మనిషికి, ప్రతి ఒక్క మనిషికి ఘాతువారము అంటారు. ఘాతువారం అంటే ఉన్నటువంటి 7 వారాలలో ఒక వారం వాళ్ళకి కలిసి రాదు. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలి అంటే అనురాధ నక్షత్ర జాతకులు, అంటే వృశ్చిక రాశి వాళ్ళు, వీళ్ళకి వచ్చేసి ఆదివారము శుక్రవారము ఘాతువారం. ఎవరికి? వృశ్చిక రాశి వాళ్ళకి ఘాతువారం. అంటే ఆ వారంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. ముఖ్యమైన పనులు అంటే ఏవేవి అంటే ఏదైనా దూర ప్రయాణం, కొత్తగా ప్రయాణం చేయడం కానీ, లేదు పెళ్లి చూపులకి మొదటిసారిగా వెళ్ళడం కానీ, ఇదే కాకుండా మనము కొత్తగా భూమి పూజ అంటే గృహారంభం చేయడం కానీ, లేదా తర్వాత పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి ముహూర్తాలు, అంటే వివాహం చేసుకునే రోజు, అంటే మనం ఏదో ఒక వారం నిర్ణయించుకుంటాం కదా, అదే వివాహం చేసుకునేటువంటి రోజు అనేది కూడా శుక్రవారం పనికిరాదు, ఘాతువారం. ఇదే కాకుండా మనం గృహప్రవేశం చేస్తున్నాము, గృహప్రవేశానికి కూడాను ఈ శుక్రవారం పనికిరాదు. అందరికీ ఏమనుకుంటారంటే శుక్రవారం మంచి వారం కాదా అని అందరూ అనుకుంటారు. కానీ ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి శుక్రవారము ఘాతువారము. అలాగే మనకు ప్రతి విషయానికి కూడా ఇవి చూసుకోవాలి. చేసుకోబోయేటువంటి గృహప్రవేశం శుక్రవారం అనేది పెడుతుంటారు. మామూలుగా సాధారణంగా పూజారులు ఏం చేస్తారంటే వాళ్ళంతా డెప్త్గా చూడరు. అంటే చూసేవాళ్ళు ఉన్నారు కొంతమంది, అందరూ చూడరు. వాటి గురించి సమయాన్ని కూడా కేటాయించరు, చాలా మంది అంత డీప్ గా అడగరు. వాళ్ళు కూడా డీప్ గా చూడరు. పంచాంగంలో ముహూర్తం ఉంది కాబట్టి ఆ ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. కొంచెం తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పేరు కానీ, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి పేరును చూసి దాని ప్రకారంగా కూడా వాళ్ళు ఘాతువారం అని నిర్ధారణ చేసుకుంటారు. అలా ఆ వారాన్ని అవాయిడ్ చేస్తూ ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ఇక్కడ ప్రతిదానికి మనకు ఒక్కొక్క లెక్క ఉంటుంది. గురుగారు, శుక్రవారం గురించి మీరు చెప్పారు, వృశ్చిక రాశి వారికి పనికిరాదు అని. వారాలు అనేసరికి అందరు మంగళవారం గురించి మాట్లాడుతూ ఉంటారు. మంగళవారం అందరికి పనికిరాదా? కొంతమందికి కలిసి వస్తుందా? మంగళవారం అందరికీ కలిసి వస్తుందా అంటే కాదు. అలాగే అందరికీ కలిసి రాదంటే అదేం లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి వారం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఘాతువారం అని చెప్పేసి అది నెగిటివ్, అశుభప్రదమైనటువంటిది. ఘాతుక అశుభమైనటువంటిది, దాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా శుక్రవారాన్ని అవాయిడ్ చేయాలి. అయితే ప్రతి చిన్న విషయానికి మనం అవాయిడ్ చేయకూడదు.
ముఖ్యమైనటువంటి విషయాలు, జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు మనము ప్రతి అంశాన్ని తెలుసుకుందాం. ఈ గోధూళి లగ్నం అన్నాం కాబట్టి ఎందుకు గోధూళి లగ్నానికి మనం వెళ్ళాలి అనేది కూడా తెలుసుకుందాం. మనము గృహ ఆరంభం చేయాలనుకున్నాం. ఈ రాశి వాళ్ళు శుక్రవారం రోజున మంచి రోజే కదా అని చెప్పేసి వాళ్ళు శుక్రవారం రోజున ముహూర్తాన్ని ప్రారంభం చేసుకుంటారు. ఆ చేసినటువంటి ఆ వార ప్రభావం వల్ల మనము అడుగడుగున ఇల్లు కట్టడానికి అయితే మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటామో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ వస్తూ ఉంటాయి. మనం ఎంత చేద్దామనుకున్నా సమయానుకూలంగా పని కాదు. మనము గృహారంభం ప్రారంభం చేసి సంవత్సరం తిరక్కతలికి గృహప్రవేశం చేద్దామనుకుంటే అది సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సాగే అవకాశము ఉంది. ఇంకా చెప్పాలి అంటే వారంతో పాటు ఈ వృశ్చిక రాశి వారికి పాడ్యమి, ఘాతు తిథి, అలాగే షష్ఠి ఘాతు తిథి లేదా ఏకాదశి తిథి అనేది అందరికీ మంచిదే కదా, శుభప్రదమైనటువంటి తిథి కదా అనుకుంటారు. కానీ వృశ్చిక రాశి వారికి ఏకాదశి ఘాతు తిథి. ఇక్కడ పాడ్యమి, షష్ఠి, ఏకాదశి 3 తిథులు ఈ రాశి వారికి ఘాతు తిథులు అన్నమాట. అందువల్ల శుక్రవారము షష్ఠి అయ్యి గృహారంభం చేశారనుకోండి, ఇంకా ఆ గృహారంభం వాళ్ళు చేరలేరు, గృహప్రవేశం చేయలేరు. మధ్యలోనే పెద్ద పెద్ద అవాంతరాలు ఎదురై అది కాస్త పెండింగ్ పడిపోయి ఇంకా చేయలేక ఆగిపోతుంది. అది పూర్తి కాదు, చేయలేరు, లేదా దానివల్ల నష్టాలు అధికంగా జరుగుతాయి. ఇలాంటి సమస్యలు అవుతుంటాయి అన్నమాట. అందుకనేసి వీటన్నిటికీ సంబంధించినటువంటిది గోధూళి సమయం అనేది ఆ సమయంలో చేస్తే ఇవన్నీ కూడా చూడాల్సిన అక్కర్లేదు. దాని గురించి కూడా మనం ప్రతి విషయాన్ని విశ్లేషించుకుందాం. ఎట్లాగో గోధూళి లగ్నం, దాన్ని లగ్నం అని ఎందుకు అంటున్నామంటే ఇంగ్లీష్లో దాన్ని టైం అంటారు. 12 రాసులే 12 లగ్నాలు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా మేషం నుంచి మీనం అనుకోండి 12 రాసులవి. ఒక్కొక్క రాశి సమయాన్ని బట్టి 1 గంట, 12 గంటలు పగలు, దాన్ని సవ్యకాలం అంటారు. మళ్ళీ సూర్యాస్తమయం తర్వాత 12 రాసులే మళ్ళీ 12 గంటలు, మళ్ళీ సూర్యోదయం వరకు అపసవ్యకాలము అంటారు. అంటే రివర్స్ అపసవ్యకాలం, సవ్యకాలము అపసవ్యకాలము అంటే రైట్ క్లాక్ యాంటీ క్లాక్. 12 24 గంటలు ఇది ఒక రోజు. ఇందులో మనకు లగ్నం అనేది కూడా ఉంటుందన్నమాట. అదే లగ్నం ఇందాక చెప్పుకున్నాం కదా, మేష లగ్నం అనుకుందాం, ఎందుకంటే సూర్యోదయం అనుకుందాం. మామూలుగా ఎక్కువ శాతం వచ్చేసి సూర్యోదయం అప్పుడు వృషభం మిథున లగ్నాలే ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకు మిథున లగ్నమే అనుకుందాం. ఈ మిథున లగ్నము అనేది మనకు సూర్యోదయం అప్పుడు, సూర్యోదయం ముందు కానీ వెనక కానీ వస్తుంది. లేదా ఇంకా కూడా మనం ప్రారంభించేటువంటి రోజున ఆ యొక్క సంవత్సరము వాటిని బట్టి వృశ్చిక లగ్నం కూడా వస్తుంటుంది. వృశ్చిక లగ్నము అన్నది ఇందాక మనం చెప్పుకున్నట్టు వృశ్చిక రాశి వారికి అనురాధ నక్షత్రం లేదా జ్యేష్ఠ నక్షత్రం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ నక్షత్ర జాతకులకి శుక్రవారము ఘాతువారము. అలాగే తిథులలో కూడా పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులు 3 తిథులు కూడా ఘాతు తిథులు. వీటితో పాటు లగ్నం కూడా ఘాతు లగ్నం అంటే అశుభ ముహూర్తం. అశుభ ముహూర్తం చాలా మంది ఏంటంటే అది ఒక 8కో 9కో వస్తుంది, ఆ ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తం వచ్చేసి వృశ్చిక లగ్నము అనే ముహూర్తం కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి అది సరిపోదు, అశుభప్రదం. ఇక్కడ నెగటివ్ ముహూర్తం అనేది వృశ్చిక లగ్నము. తిథి అనేది షష్ఠి తిథి లేదంటే ఏకాదశి అనుకుందాం, ఏదో ఒకటి. వారము శుక్రవారము. ఈ 3 కలిసాయి అనుకోండి, ఎవరైతే ప్రారంభం చేశారో వాళ్ళు ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఇంకా ఆపోజిట్
దాన్నే గుడ్ టైమా బ్యాడ్ టైమా అంటాడు ఇంగ్లీష్లో. అంటే ఆ ప్రారంభించినటువంటి సమయం బాగలేదు కాబట్టి, ఏకంగా 3 కూడా బాగలేవు కాబట్టి, పంచాంగంలోనేమో ముహూర్తాలే ఉంటాయి. మనం అక్కడ ఉన్న ముహూర్తాలే కదా అని చెప్పి మనం ముహూర్తాలు అన్ని మంచి ముహూర్తాలే కదా, ముహూర్తం ఉంటేనే కదా మనకు పంచాంగంలో ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇస్తారు అని చెప్పేసి మన యొక్క భ్రమ. అవి ముహూర్తాలు మంచివే, కానీ ఎవరికి సరిపోతుంది ఎవరికి సరిపోదు అన్నది కూడా మనం అక్కడ నిర్ధారణ చేసుకోవాలి. మేషరాశి వాళ్ళని తీసుకుందాం. మేషరాశి వాళ్ళకి ఆదివారము ఘాతువారం, ఆదివారం ఘాతువారం. అలాగే వీళ్ళకి తిథులు కూడాను ఇవే, పాడ్యమి, షష్ఠి, ఏకాదశి వీళ్ళకు కూడాను, ఈ మేషరాశి వాళ్ళకు కూడాను. అందులోనూ అశ్విని నక్షత్ర జాతకులకి ముఖ్యంగాను. అలాగే వీళ్లకు ఘాతు లగ్నము, అలాగే వీళ్లకు వారమే కాకుండా తిథులు కానీ అలాగే లగ్నం కూడాను వీళ్ళకి ఘాతు లగ్నాలు ఇవి ఉంటాయి అన్నమాట. వాటిని చూసి మనము వాళ్ళకి ముహూర్తాన్ని నిశ్చయించాలి. ఒక ముహూర్తం పెట్టాలంటే అన్ని కోణాలలో మనం చూడాలి, నిశ్చితంగా ఫలితాలు పొందొచ్చు. ఎందుకంటే మనం ఇల్లు కట్టేటప్పుడు గృహారంభము, శంకుస్థాపన, ఇదేంటంటే మనం నిర్మాణం చేసిన దాన్ని బట్టి మనమే కాకుండా మన కొడుకులు, అలాగే మన మనవళ్ళు కూడా ఆ ఇంట్లో, మన ముని మనవళ్ళు కూడా, అంటే ఈ ఇల్లు మాకు బాగా అచ్చొచ్చింది, ఈ ఇల్లు కలిసి వచ్చింది, మా తాతలు, మా ముత్తాతలు, మా నాన్నగారు, మేము కూడా ఈ ఇంట్లో చక్కగా ప్రశాంతంగా అభివృద్ధి చెందాము, ఎంతోమంది సంతానము వృద్ధి, ఆర్థిక పరంగాను అలాగే ఆరోగ్యపరంగాను, ఇదే కాకుండా ఆ గ్రామంలో ఒక పెద్దరికంగాను 10 మందిలో గొప్పగా జీవించాము అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ప్రారంభించిన సమయమే మనల్ని ఆ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా మనల్ని ఒక లీడర్ పొజిషన్లో నిలబెడుతుంది. ఇవన్నీ మనం ప్రారంభించిన సమయం అనేది 100% 100 కుటుంబాలుంటే ఆ 100 కుటుంబాలలో కల్లా పేరు ప్రఖ్యాతులు సంపాదించే కుటుంబం వీళ్ళే ఉంటుంది. ఇట్లా ప్రతిదీ మనం చూసుకోవాలి. గోధూళి లగ్నం, అవును, అక్కడికి వద్దాం. అసలు పాయింట్ ఏంటంటే ఇవన్నీ చెప్పేదాన్ని ప్రకారం చూస్తే అందరికి ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క నక్షత్ర జాతకులకి, ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క వారం అనేది ఘాతువారం. ఇప్పుడు మృగశిర నక్షత్ర జాతకులు, వృషభ రాశి, వీళ్ళకి శనివారం ఘాతువారం. ఏమిటి ఘాతువారం? శనివారం. శనివారం రోజున ముఖ్యమైన పనులు చేయకూడదు. ఒక ముఖ్యమైన పనులు అంటే పెళ్లి కానీ, ప్రయాణం కానీ, కొత్త ప్రయాణం కానీ, గృహారంభం, గృహప్రవేశం, లేదంటే ఏదైనా వాహనం కొనడం కానీ. వాహనం అంటే నూతన వాహనం కొనడం కానీ ఇటువంటివి చేయకూడదు. నూతన వాహనం కొన్నారనుకోండి, వాళ్ళ జీవితం అంతా సంకనాకిపోయినట్టే. ఇంకా అంటే మొత్తం అంతా వాళ్ళు ఎన్ని వేల కోట్ల ఆస్తున్నా కూడా మొత్తం పోగొట్టుకోవడమే కాకుండా మళ్ళీ అంతకు డబల్ నష్టాల్లోకి వెళ్ళిపోతారు. దారుణంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సూసైడ్ చేసుకునే అంత పరిస్థితికి తీసుకొచ్చేస్తుంది ఆ వారం కొనడం వల్ల. చాలా మంది ఏం చేస్తారంటే శనివారం కొనేస్తుంటారు. అది ఒక ఈ మృగశిర నక్షత్రం, వృషభ రాశి వాళ్లే కాకుండా వీలైనంత వరకు కూడా మనకు కొంతమందికి శుభవారమైన వాహనానికి వచ్చేటప్పటికి శనివారం రోజు కొనకూడదు ఎవరైనా కూడాను. సరే, అది పక్కన పెట్టేస్తే ఇందాక మనం అనుకున్నట్టు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క వారము, ఒక్కొక్క తిథి, ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి కదా. మనము ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, దీనికి ఈ ప్రాంతము ఆ ప్రాంతము అనే సంబంధం ఏమీ ఉండదన్నమాట. ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్ర జాతకులైనా, ఎటువంటి పుట్టినటువంటి లగ్న జాతకులైనా, వీళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా గోధూళి సమయంలో ఎటువంటి పనినైనా చేసుకోవచ్చు. అత్యంత అమృతప్రదమైనటువంటి
శుభ సమయము, దాన్ని గోధూళి లగ్నము లేదంటే గోధూళి సమయము, గోధూళి ముహూర్తము అని కూడా రకరకాలుగా పిలుస్తాము. ఇది ఉదయం పూట మనకు ప్రాంతాల వారిగా 8 గంటలకి మన గోవులంటే ఆవులు మేతకు వదిలిపెడతామన్నమాట. అంటే ఆ పొద్దున్నే మనము పాలు చక్కగా పాలు పితికేసి పాలు తీసుకొనేసి దూడను వదిలి అది పాలు తాగిన తర్వాత రెండింటిని కూడా లేదా దూడను కట్టేసుకొని ఆవులను వదిలేస్తాం. ఈ ఆవులు వెళ్ళేటప్పుడు అవి వెళ్తున్న సమయంలో వాటి కాళ్ళ యొక్క నడకలో మట్టి దుమ్ము లేస్తుంటుంది. వెళ్ళేటప్పుడు మట్టి దుమ్ము లేస్తుంది. ఆ దుమ్ము లేసి మళ్ళీ ఆ దుమ్ము మళ్ళీ భూమిపైన పడేంత వరకు కూడా అత్యంత శుభ సమయము. దాన్నే గోధూళి సమయము. ఏమిటి? గోధూళి సమయము అని అంటారు. గోధూళి సమయము అనగా ఆ ఆవులు వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ లేదా పరిగెడుతూ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ వెళ్ళే అంత దూరం కూడా ప్రతి ఏరియాలో ప్రతి విలేజ్లో అంటే ప్రతి గ్రామంలో కూడా గోవులు వెళ్తుంటాయి కాబట్టి ఇది దేశమంతా కూడా గోధూళి సమయమే. ఆ వెళ్ళే సమయము మనం ఇంటి నుంచి ఎప్పుడైతే వదులుతామో ఇవి మేతకి వెళ్ళిపోతాయి. వచ్చిపోయి దాదాపు అడవుల దాకా వెళ్ళిపోతాయి. ఊరి బయట బయలు కాకుండా అడవి దాకా వెళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ పచ్చగా గడ్డి ఉంటుంది కాబట్టి. అంతవరకు కూడా ఆ నడకలో ఆ దుమ్ము లేసి మళ్ళీ కింద పడుతుంటుంది. దుమ్ము అంతా లేసి వెళ్తూ ఉంటుంది అన్నమాట, పొగలాగా. ఆ సమయం అంతా కూడా అది ఎంత సమయం పడుతుందో అంత సమయం కూడా ఆ మట్టి అంతా లేసి మళ్ళీ కింద పడేంత వరకు కూడా గోధూళి సమయము అత్యంత అమృత కాలము అని కూడా అంటారు. అయితే గురువు గారు గృహప్రవేశం చేసేప్పుడు గోవును కూడా ఇంటికి పంపిస్తుంటారు, ఇంట్లో లోపలికి. వాస్తవం చెప్దాం, అదే ఇంకా చాలా ఉంటుంది. మనకు ఉదయం వచ్చేటప్పటికి ప్రాంతాల వారిగా చెప్పుకున్నాము. 7 తర్వాత 9 లోపలే ఎక్కడైనా సరే గోవుల్ని వదిలేస్తారు. ఇంటి నుంచి మేత కోసం వెళ్తుంటాయి, అవి సంతోషంగానే వెళ్తాయి. తర్వాత ఈ సమయం అయిపోయింది కదా, ఈ సమయంలో ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అంటే చాలా మంది ఏం చేస్తారంటే ముహూర్త ప్రకారమే చేసుకోవాలి అని అనుకుంటుంటారు. దానికి అక్కర్లే. మనము ప్రారంభం చేసేటప్పుడు గోవులు వెళ్తున్నాయి అనుకోండి, మనం చూసామనుకోండి, ఇంకా అదే అత్యంత అమృత సమయం. అమృత సమయం. ఇంకా మనము టైం చూసుకొని టైం ప్రకారంగానే ముహూర్తం చేయాలనక్కర్లేదు. ఎప్పుడైతే మనము గోవులను చూసామో, ఆ గోధూళి అనేది మనం చూసామో, ఆ సమయంలో ఏ పనైనా చేసేయచ్చు. అంటే సర్వదేవతల యొక్క కొలువై ఉన్నటువంటి గోవు అని చెప్పేసి మనం పూజిస్తాం. ఈ గోవు వెళ్ళే అంత సమయం కూడా మనం ముహూర్తాన్ని చూడాల్సిన అక్కరే లేదు, చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ తిరిగి సాయంకాల సమయం బయట అడవుల్లో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ మేత మేసి చక్కగా అవి మూత్ర విసర్జన అంటే గోపంచితము, గోమూత్రము, అవి నడుస్తూ వస్తూ కూడా పేడను పెడుతూ, ఆవు పేడని పెడుతూ ఒక్కొక్క చోట ప్రాంతం అంతా నడిచి వస్తూ కూడా మూత్రాన్ని విసర్జిస్తూ ఉంటాయి, మూత్రం పోస్తుంటాయి. అది అత్యంత పవిత్రమైనటువంటి ఇంకా శుభ సమయం. ఎందుకంటే బాగా మేసి నీళ్లు తాగి పుష్టిగా అవి కడుపు నిండా బాగా తినేసి సంతోషంగా ఆనందంగా కడుపు నింపుకొని తిరిగి ఇంటికి వస్తూ ఆవు పేడని అటు గోమూత్రాన్ని వదులుతూ వస్తూ ఉంటే ఆ ప్రాంతమంతా కూడాను అత్యంత అమృత ఘడియలు అని కూడా చెప్పడం జరుగుతుంది. అమృత ఘడియలు అనేది సమయం ఉంటుంది. అదే కాకుండా మనకు ఆ సమయం కూడా అమృత కాలమే. అమృత కాలం అంటే ఎటువంటి పనినైనా మనం పూర్తి చేసుకోవచ్చు. ఇంకా కూడా అత్యంత శుభ సమయం అయింది సాయంత్ర సమయం. ఆ సమయంలో కూడా మనం ఎటువంటి పని అయినా కూడా అది ఎంతటి పనినైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. కొంతమంది ఇవి పట్టించుకోరు. ఈ గోధూళి సమయం అనేది అవి ఇంటికి పరిగెడుతూ వస్తూ ఉంటాయి. ఇంకా ఆనందంగా సంతోషంగా ఉరకలు వేస్తూ పరిగెడుతూ
వస్తూ ఉంటే దుమ్మంతా కూడా, మట్టి అంతా కూడా లేచి పడుతూ ఉంటుంది. చుట్టూ ఆ దుమ్మంతా కూడా మనకు ఒక పొగలాగా వెళ్తూ ఉంటుంది, సన్న దుమ్ము. ఆ దుమ్ము తిరిగినంత ప్రదేశమంతా కూడాను గోధూళి సమయమే. ఇంతకంటే మించి మనం ఏదైనా సరే ఒక పని ప్రారంభించేటప్పుడు, భూమి శుద్ధి చేసుకునేటప్పుడు కానీ, లేదంటే మనం ఒక పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకునేటప్పుడు కానీ, మన ఇంటిలో లేదా మన ఇంటికి రంగులు వేయకుండా, సున్నం వేయకుండా కూడా ఆవు మూత్రంతో ఇల్లంతా చల్లుకొని ఎటువంటి పూజనైనా ప్రారంభం చేసుకోవచ్చు. ఆ చల్లేది మనము ఎటువంటి చెడు ఉన్నా, ఎటువంటి నెగటివ్ ఉన్నా, ఎటువంటి దుమ్ము ధూళి అంటే భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది యొక్క స్థానాలు ఉన్నా కూడా, అక్కడ స్థానంలో ఉన్నా కూడా ఈ గోమూత్రం చల్లడం వల్ల అవన్నీ కూడా వైదొలిగిపోతాయి. మన స్నానం చేస్తే మనము మత్తు పోయి మనిషికి హుషారు ఎలా వస్తుందో అట్లాగా ఆ స్థానంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా వెళ్ళిపోయి అక్కడ ఒక పాజిటివ్ అనేది ఏర్పడుతుంది. దానికి మనము ఈ ఆవు పంచతం చల్లేటప్పుడు కూడా ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా బాహ్యాభ్యంతర శుచిః అని కూడా మనం సంప్రోక్షణ చేస్తాం, పవిత్రం చేస్తామన్నమాట. ఆ స్థానాన్ని అంతా కూడా పవిత్రం చేస్తూ, దీంతో పాటు అక్షంతులు కూడా చల్లుతూ ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః యతే భూమి భారకాః యతేష మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. అంటే అక్కడ బ్రహ్మహత్య జరిగి ఉన్నా సరే, అంటే బ్రహ్మహత్య అంటే ఏంటంటే తల్లిని చంపిన, గోవును చంపిన, తోడబొట్టిన అన్నదమ్ములను చంపిన, లేదంటే అక్క చెల్లెలను చంపిన, పసిపిల్లలను చంపిన, ఇవన్నీ కూడా బ్రహ్మహత్యలే. బ్రహ్మహత్య మహాపాతకం అంటారు. అటువంటి దాన్ని కూడా ప్రక్షాళన చేయొచ్చు ఈ యొక్క ఆవు పంచతంతో. మంత్రోచ్చరణ కంపల్సరీగా చేయాలా గురుగారు అలాంటి సమయంలో? మంత్రోచ్చరణ చేసినా చేయకపోయినా ఆవు పంచతం చల్లడమే చాలా ప్రధానమైనటువంటిది. మంత్రం వచ్చే చల్లాలనా లేకపోతే రాలేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ యొక్క ఆవు పంచతం అనే దానికి శక్తి ఉంటుంది. గోధూళి సమయం అనేది అత్యంత లక్ష్మీప్రదమైనటువంటి సమయము, అమృత కాలము, అలాగే గోధూళి సమయము. అటువంటి సమయంలో ఏ పని ప్రారంభించినా 3 పూలు 6 కాయల్లా అభివృద్ధి చెందుతుంది. ధన్యవాదాలు గురువుగారు. గోధూళి లగ్నం అంటే ఏంటో చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు.